నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా headlines పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం గోదాముల నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్ చైర్మన్ పంటలు కొనుగోలు చేయాలి అంటూ రోడ్డెక్కిన రైతులు సంఘీభావం తెలిపిన వివిధ పార్టీల నాయకులు ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అధికారులు ఇక వార్తలోని వివరాలు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. ధరల పెంపును నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుండి తహసీల్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపి అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మారిందన్నారు. బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయాలు చేయడం తప్ప పేద ప్రజల సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని విమర్శించారు. బండి భగీరథ్ కేసు వ్యవహారంపై ఎందుకు బీఆర్ఎస్ నాయకులు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మీద ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోళ్లపై లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని రాష్ట్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన మక్కలతో పాటు వడ్లను సేకరించాలని మంత్రి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, రాష్ట్ర వెలమ సంక్షేమ సంఘం చైర్మన్ జువ్వాడి నరసింగారావు, డీసీసీ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమీన్ల వాణితో పాటు జగిత్యాల జిల్లాలోని పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా కేసీఆర్ నడుపుతున్నాం, జీవన్ రెడ్డి నడుపుతున్నాం. అయ్యా ఎందుకు నరేంద్ర మోడీ మీద మాట్లాడలేదు? నరేంద్ర మోడీ మీద మీరు ఎందుకు మాట్లాడతారు? ఎందుకు పెద్ద ఎత్తున జాతీయ ఉపాధి హామీ పథకం రద్దుపరిచే విషయంలో కూడా ఎందుకు మాట్లాడలేదు? డీజిల్ పెట్రోల్ పెద్దలను పెంచిన విషయంలో కూడా ఎందుకు దాని నిరసన కార్యక్రమం చేపట్టలేదు? పేదవాళ్ళకి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఎందుకు పేదవాళ్ళు గమనించాలి? ఇలా సాయి భగీరథ సంబంధించిన విషయంలో కూడా ఏదైతే సోదరి మనకి అన్యాయం జరిగితే 24 గంటల లోపల సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి తక్షణమే అరెస్ట్ చేసినాడు. ఈరోజు ప్రజల పక్షాన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో బట్ట ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ రెండు దొండుతుండే నువ్వు కొట్టినట్టు చేయాలని నువ్వు ఏడ్చినట్టు చేస్తా అంటారు. మళ్ళీ ఒక నాయకుడు అంటాడు, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆర్ఆర్ ట్యాక్సీ అంటాడు. నిజంగా మాకు బాధ అనిపిస్తుంది. ఆ ఆర్ఆర్ ట్యాక్సీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నోరు దగ్గర పెట్టుకోవాలి. ఆ ఆర్ఆర్ ట్యాక్సీ కష్టంతో ఈ రాష్ట్రంలో అధికారం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి కష్టంతో ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చింది. మర్చిపోవద్దు. రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు కానీ, రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కానీ వెనుక చూసుకోవాలి. రాబోయే 2 ఏళ్లలో నియోజకవర్గంలో 1,00,000 మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మిస్తామన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి శివారులో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన గోదాముల నిర్మాణానికి గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాళ్ల నాగేశ్వరరావుతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. త్వరలో నిర్మాణం పూర్తి చేసి గోదాములను అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామ శివారులో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో 14,38
లక్షల రూపాయలతో చేపట్టిన 20,000 మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణానికి గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయళ్ల నాగేశ్వరరావుతో కలిసి విప్ ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలిగేడు మండలంలో నిర్మించే గోదాములు రైతులకు మణిహారంగా నిలుస్తాయన్నారు. సెంటర్ల నుంచి తెచ్చిన ధాన్యాన్ని ఇక్కడ నిల్వ చేసుకోవచ్చని చెప్పారు. అనంతరం చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి గోదాములు ఆదిలాబాద్ జిల్లా నుండి గజ్వేల్ వరకు 60 స్థలాలలో నిర్మించనున్నట్టు చెప్పారు. రాబోయే 2 నెలల్లో దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సామ రాజేశ్వరరెడ్డి, లాలపల్లి గ్రామ సర్పంచ్ కళ్లెం వెంకటరెడ్డి, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి సివిల్ సప్లై గోదాములు తక్కువ ఉన్నాయి. దానికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడు మార్కెట్ యార్డ్ల నుండి కానీ మరి ఏదైతే గిడ్డంగుల ద్వారా కానీ మరి ఎక్కడ వీలైతే అక్కడ మనం 1,00,000 మెట్రిక్ టన్నుల పైన గోదాములు కట్టించేటువంటి ప్రయత్నం చేసుకుందాం. ఇవి ఉంటే ఇది మనకు ఒక రైతుకి ఒక భరోసా. ఇది చాలా రైతుకి ఎంత పనికొస్తుంది అంటే భవిష్యత్తులో దీని అవసరం. ఒక రైతు బిడ్డగా, రైతు నాయకునిగా రాబోయే 20-30 ఏళ్ళకి నేను ఆలోచించి చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఇలా మనం మక్కలు పెట్టుకున్నామంటే నేను ప్రత్యక్షంగా చూస్తా ఉన్నా, మక్కలకు గోదాములు కావాలంటే దొరుకుతలేవు. అదే మనమే 1,00,000 మెట్రిక్ టన్నులు కట్టి పెట్టుకున్నాం అనుకో, ఇబ్బంది దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు. మన రైతులై మనమే తీసుకొచ్చి మన గోదాములలో మన గవర్నమెంట్ వచ్చినప్పుడు 5 లక్షల మెట్రిక్ టన్నులు గోడౌన్లు మాత్రమే ఈ శాఖ ఉన్నప్పుడు మనం వచ్చిన తర్వాత ఈ పెద్దలందరి సహకారంతో ముఖ్యంగా విజయ రమణారావు గారు లాంటి పెద్దలు అనేక చోట్ల మరి ఎక్కడ అవసరమో ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి వారి ఆదేశాల ప్రకారం ఈరోజు 10 లక్షల మెట్రిక్ టన్నులని పెంచుతూ మొత్తం 15 లక్షల టన్నులకి మరి ఇంకొక సంవత్సరంలో తీసుకురాబోతా ఉన్నాం. ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్న 20,000 మెట్రిక్ టన్నులు కూడా 9 నెలలు మా కాలపరిమితి. ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా 1 ఇయర్లో మళ్ళీ ఈ రోజుకి ఇక్కడ ఖచ్చితంగా ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం. ఇలాంటి గోడౌన్లు ఆదిలాబాద్ దగ్గర నుంచి మరి గద్వాల దాకా కూడా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సింగిల్ విండో కార్యాలయ సమావేశ మందిరంలో జనుము జీలుగా విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై స్థానిక నాయకులతో కలిసి రైతులకు విత్తనాలు అందజేశారు. ముందుగా సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, అధికారులు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ రైతులు సేంద్రియ ఎరువుల వినియోగంపైన దృష్టిని సారించాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వాడకంతో పెట్టుబడి తగ్గి దిగుబడి ఎక్కువగా వస్తుందని చెప్పారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలని, సాగులో యాజమాన్య పద్ధతులను అనుసరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశరావు, మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్, దామోదర్రావు, చిలుక సతీష్, పన్నాల రాములు పాల్గొన్నారు. సమతూకంగా ఉంచడం కోసం మరి వాళ్ళ ప్రభుత్వం ఈ మధ్యలకు దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఇవాళ సబ్సిడీకి మనం ఏదైతే ఇస్తా ఉన్నామో మరి వీటి రైతులందరూ కూడా మరి దీన్ని సమర్థవంతంగా వాడుకొని దీన్ని అందరూ కూడా చేసుకుంటే బాగుంటుంది అనేది మరి ప్రభుత్వ ఉద్దేశం. ఇవాళ మనం దీని ద్వారా రైతులకు అన్ని విధాలుగా లాభసాటిగా ఉంటుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రైతులందరూ కూడా వీటిని 50% సబ్సిడీ తీసుకెళ్ళి వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అక్కడక్కడ మనం వ్యవసాయ శాస్త్రజ్ఞులు క్లస్టర్ వైజ్గా, మండలాల వైజ్గా, గ్రామాల వైజ్గా. కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి డిగ్రీ కాలేజీతో పాటు పర్మనెంట్ బిల్డింగ్ స్టాఫ్ ను మంజూరు చేయడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మధురానగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలను తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి శాసనసభ సమావేశాలలో నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల మంజూరు చేసినట్టు తెలిపారు. స్థానికంగా డిగ్రీ కళాశాల లేకపోవడంతో గతంలో విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని గుర్తు చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించగానే స్పందించిన ఆయన కాలేజీ సిబ్బందితో పాటు భవనాన్ని కూడా మంజూరు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరపున సీఎంకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 6 మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నో దశాబ్దాల నుంచి డిగ్రీ కళాశాలను మేము చూస్తామా చూడమని ఒక మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో వాళ్ళందరి కోరిక మేరకు మీరు డిగ్రీ కాలేజీని శాంక్షన్ చేయమని చెప్పగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిగ్రీ కాలేజీని శాంక్షన్ చేయడమే కాకుండా పర్మనెంట్ బిల్డింగ్ను కూడా శాంక్షన్ చేసినాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ పర్మనెంట్ బిల్డింగు రాష్ట్ర చరిత్రలోనే మా ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు చెప్తున్నారు 29 పోస్టులు ఎట్ ఏ టైం శాంక్షన్ అవ్వడం అనేది ఈ స్టేట్లోనే ఒక రికార్డు. అట్లాంటి అవకాశం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించారు. నిజంగా నియోజకవర్గ ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో అనేక ఇన్స్టిట్యూషన్స్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జరగబోతాయి. మీ అందరి సహకారంతో నేను ఎప్పటికి కూడా మీకు రుణపడి ఉంటాను. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే క్రమంలో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే దిశగా ముందుకు పోతున్నాం. మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదంటూ జగిత్యాల జిల్లా రాయకల్లో రైతులు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత అక్కడికి చేరుకుని రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫోన్ ద్వారా విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలు చేయడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోందన్నారు. రైతులు ఎండల్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రైతుల సమస్యలను పట్టించుకొని ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై నిరసన చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కొంత సమస్య ఉన్నా కానీ దినం ఎన్నికల ముందులో కానీ ఏది ఇస్తుందో రోహిణి కార్తీ ఆరంభం నాటికి మొత్తం ధాన్యం కానీ మొక్కజొన్న కానీ వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా ఏది ఇస్తుందో రైతు ముంగిట్లోకి వెళ్ళి అవి మన గోదాములు చేరిపోయినాయి. ఇలా మొదటిసారి చెప్పంటాం నేను ఇలా మొక్కజొన్న రైతు పడికాపులు గాయడము ఇంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవడం ఏదైతుందో గతంలో ఎప్పుడు లేదు చెప్పంటున్నాం. వరిధాన్య రైతు కూడా ఇటువంటి ఒక సమస్య ఎప్పుడు ఉత్పన్నం కాలేదని చెప్పంటున్నాం. ఇప్పటికైనా ఏదైతుందో ప్రభుత్వ అధికార యంత్రాంగం కళ్ళు తెరవాలి. ఇక్కడ ఫ్రెండ్లీ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పంటారు. ప్రజాపాలన అంటే ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడమా? మాకు అర్థం కావడం లేదు. మీరే ప్రజాపాలన చెప్పంటారు. ప్రజాపాలన చెప్పంటే ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడమానే? ప్రజలను రోడ్డుకి ఈడ్చడం ప్రజాపాలన చెప్పంటే? ఇలా రైతులకు రోడ్డు ఎక్కాలనేది ఏదైతుందో వాళ్ళకి ఏమైనా అదొక వ్యాపకమా? ఇలా రైతు రోడ్డు ఎక్కుతున్నాడే విధి లేని పరిస్థితుల్లో రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుంది. రైతు రోడ్డు ఎక్కకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటాయి చెప్పంటున్నాం. ఏదైనా కానీ ఏదైతుందో మరి రెవెన్యూ అధికారులు మరి చూడాలి, వాళ్ళ చెల్లం వచ్చినట్టు కనబడ్డది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామంలో సిద్దిపేట టు హైదరాబాద్ ప్రధాన రహదారిపైన రైతులు ధర్నా చేపట్టారు. దీంతో ఇరువైపులా భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం కల్లాలలో పోసి 2 నెలలు గడుస్తూ ఉన్నా ఇప్పటి వరకు కొనుగోలు చేయడం లేదని వాపోయారు. వడ్లు కొనుగోలు చేయకుంటే వేములవాడ ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసన చేపడతామని హెచ్చరించారు. కాగా రైతుల ధర్నాకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఐకేపీ సెంటర్లలో ఎక్కడికక్కడే ధాన్యం కుప్పలు పేరుకుపోయాయని, ఎప్పుడు వర్షాలు కురుస్తాయోనని భయపడుతున్నామని వాపోయారు. సీఎం గారు 90% కొన్నా అని చెప్తా ఉన్నారు కదా. మీరు జిల్లాలో పర్యటించండి. ఎక్కడ రైతుల వడ్లు కొన్నారో 90% పూర్తి చేసిరో ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మరి ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంది. కానీ ఆది శ్రీనివాస్ గారు మంత్రి పదవి కోసం లేకపోతే ఇంకో పదవి కోసం రోజు హైదరాబాదే పోతుండే తప్ప ఈ జిల్లాలో ఉన్న ప్రజల సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు ఈ ఆది శ్రీనివాస్ గారు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ మండలంలో ఉన్న సంబంధించిన అధికారి ఎంఆర్ఓ గారు సారంపల్లి గ్రామంలో రైతులు కాంట జోకి 4 రోజులు గడుస్తూ ఉన్నా ఒక లారీ రావడం లేదు. ఈరోజు ధర్నా చేస్తే ఎంఆర్ఓ గారు స్పందించడం లేదు. ట్రాఫిక్ కోసం పోలీస్ యంత్రాంగాన్ని పంపించి మా మీద అక్రమ కేసులు పెడతా అని రైతుల్ని మమ్మల్ని కేసులు పెడతా అని చెప్తా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, నువ్వు 100 కేసులు పెట్టుకున్నా భయపడేది లేదు, జదిరేది లేదు. సత్తే ప్రజల కోసమే, బతుకుతే ప్రజల కోసమే అని చెప్పి 90% చేసినట్టు కదా. ఊళ్ళో కూడా చూడు రైతులు అడుగురు, మీరు 90% ఎక్కడ కనబడుతుంది, మీరు ఎక్కడ దూక్కపోయారు, ఓన్లీ మీ అనే కొంతమందికే పోతున్నాయి. ఈ మీద రైతులు అందరు కాదా, వీళ్ళు వండితలే రైతులు కాదా? మీరు ఇప్పుడు వాళ్ళు ఒక అవసరం ఉండి వాళ్ళు బిడ్డ లగ్గం చేసుకుందాం లేకపోతే ఇంకేమైనా పని చేసుకుని ఏమైనా అవసరం ఉండి అమ్ముకుందాం అన్నా కూడా రైస్ మిల్లులకు పోతేనేమో మాకు ఎంఆర్ఓ సార్ ఇస్తేనే, మాకు కలెక్టర్ సార్ ఇస్తేనే మేము తీసుకుంటాం, లేకపోతే లేదంటారు. మరి వీళ్ళు అటుగాక ఇటు కాకుంటే కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు కూడా, కొంతమంది ఎండనక కూడా ఎండలు ఉండి వడదెబ్బ తాకుంటూ కూడా కొంచెం చనిపోయి ఉన్నారు. ఇది అంతా మీకు రైతులు ఏడ్చిన రాజ్యం కలకాలం ఉంటే మీకు మంచిది కాదు. ఇక మేము చెప్తున్నాం, మీకు రైతు లేని రాజ్యం లేదు. ఎద్దేసిన విషయం రైతు నేర్చిన విషయం కూడా మీకు కరెక్ట్ కాదు. ఇక మీకు ఖచ్చితంగా మేము
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ సెస్ కార్యాలయం ఎదుట రైతులు నిరసన చేపట్టారు. ప్రమాదకరంగా ఉన్న 11 kV తీగలను సరిచేయాలని కోరుతూ సిద్దిపేట టు కామారెడ్డి రోడ్డుపైన బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొలాలలో 11 kV విద్యుత్ తీగలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని వాపోయారు. అప్రమత్తంగా లేకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. 2-3 రోజుల్లో వైర్లు సరి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో రైతు చిలుక స్వామి, రాజు, అనిల్, చిలుక నందం, రంజిత్, దినేష్ రెడ్డి పాల్గొన్నారు. ట్రాన్స్ఫారం పక్కనే 2 పోల్ల సందున 11 kV వైరు చేయెత్తే అందుకునేంత దూరంలో ఉంది. అది ఓటికోటి తలిగి మోటార్లు, షాటార్లు, వైర్లు, గడ్డి కట్టలు మొత్తం చెట్టు కింద కట్టేసిన ఆవులు మొత్తం మరీ ఘోరమైన దారుణం అయిపోయింది. కరెంట్ వాళ్ళు గత 4-5 సంవత్సరాల నుంచి ఈ విషయం ఎంత దృష్టికి తీసుకుపోయినా కానీ పట్టించుకోవడం లేదు. ఒక్కొక్క కరెంట్ డిపార్ట్మెంట్ మొత్తం పట్టించుకుంటలేరు. ఎందుకంటే ఒక్కొక్క పోలు కరెంట్ వచ్చినప్పుడు పోల్లు వేసిన పోల్లు ఉన్నాయి, అవి సలాకలు తేలి సలాకల మీద వంగిపోయి సిమెంట్ రాలిపోయి అట్లా ఉన్నా కూడా ఎన్నోసార్లు చూపించినా కానీ హెల్పర్కి చెప్పినా ఏకి చెప్పినా పట్టించుకోవడం లేదు. అది వెంటనే దాన్ని అవి మంచిగా వేసి పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. మొత్తం దగ్ధమైపోయినాయి ఈ మంటలల్లో. దానికి నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు అని ఏఈకి 15 సార్లు ఫోన్ చేసినా కావచ్చు. ఒక్కొక్క ఫోన్లోకి వెళ్ళి నాకు మీరు ఫోన్ చేయలేరని ఆయన ఇష్టం వచ్చిన రీతిలో ఆయన మాట్లాడుతున్నాడు. కావాలంటే మా దగ్గర స్క్రీన్ షాట్లతో సహా మీకు ఇవ్వమంటే ప్రెస్ వాళ్ళకి ఇచ్చాము. అక్కడికి పోలీస్ సిబ్బంది వచ్చారు కానీ కరెంట్ సిబ్బంది అక్కడికి రాలేరు. దీని గురించి దయచేసి అధికారులు శిథిలావస్థకు చేరిన ఆలయాలను చూసి అతని మనసు చెలించిపోయింది. మతపరంగా అతను ముస్లిం అయినప్పటికీ పురాతన హిందూ దేవాలయాలకు మరమ్మతులు చేయాలని సంకల్పించారు. అదే సమయంలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన గెలవకూడదని ప్రత్యర్థులు మత రాజకీయాలు చేసినప్పటికీ గతంలో తన సేవలను గుర్తించిన ప్రజలు భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలిపించారు. ఎన్నికల ప్రచారంలో హామీలు ఇవ్వనప్పటికీ 4 పురాతన ఆలయాలకు మరమ్మతులు చేసి పూర్వ వైభవాన్ని తెచ్చారు. కుల మతాలకు అతీతంగా సేవలందిస్తున్న రామడుగు సర్పంచ్ పై మైత్రి ప్రత్యేక కథనం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా రామడుగు సర్పంచ్గా మొహమ్మద్ మొయీజ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే ఎన్నికల సమయంలో మొయీజ్ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అని ప్రత్యర్థులు అతన్ని ఓడించేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. అయితే తాను వార్డు మెంబర్గా ఉన్న సమయంలో చేసిన సేవల్ని గుర్తించిన ప్రజలు ఆయనను భారీ మెజార్టీతో గెలిపించారు. మొయీజ్ సర్పంచ్గా గెలవకముందు గ్రామంలోని విఠలేశ్వర ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయాలు శిథిలావస్థకి చేరడం చూసి ఆయా ఆలయాలకు మరమ్మతులు చేపట్టాలని సంకల్పించాడు. తాను సర్పంచ్గా గెలిచిన 2 నెలలకే విఠలేశ్వర ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయాలకు మరమ్మతులు చేయించి ఆవరణలో గ్రానైట్ మార్బుల్ పరిపించాడు. ఆయా ఆలయాలకు రంగులు వేయించి నూతన కళ తీసుకొచ్చాడు. ఇదే కాక గ్రామంలోని 2 హనుమాన్ ఆలయాల్లో గ్రానైట్ మార్బుల్తో పాటు రంగులు వేయించాడు. ఈ 4 ఆలయాల మరమ్మతులకి జీపీ నిధులకు సంబంధం లేకుండా తన సొంతంగా సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. అయితే కేవలం ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నట్లు చెప్పారు ఈ యువ సర్పంచ్. ఎలక్షన్ జరగకముందు గుళ్ళు సందర్శించడం జరిగింది. సర్పంచ్ అయినాక ఈ గుళ్ళకు కలరు, వెంకటేశ్వర గుడికి కలరు, గ్రానైట్ బండ వేయడం జరిగినది. మన హనుమాన్ గుడికి కలరు, గ్రానైట్ బండ వేయడం జరిగినది. శాపరం గుడికి గ్రానైట్ బండ వేయడం జరిగింది. ఇప్పుడు కలర్ కూడా వేయడం జరుగుతుంది. వెంకటేశ్వర గుడికి కలరు, గ్రానైట్ బండ వేయడం జరిగినది. హనుమాన్ గుడికి కలరు, గ్రానైట్ బండ వేయడం జరిగినది. శాపరం గుడికి గ్రానైట్ బండ కలరు ఇప్పుడు వేయడం జరుగుతుంది. 40 లక్షలు నా వ్యక్తిగతంగా. ఈ గుడి డెవలప్మెంట్కు 2 నెలన్నర 2 నెలలు సర్పంచ్గా గెలిచిన తర్వాత రాములవారి కళ్యాణంకు పట్టు వస్త్రాలు మా ఇంటి నుంచి తీసుకుపోవడం జరిగినది. 3000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. 11 రోజులు సాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగినది. మన అయ్యప్ప మాల సాములకు భిక్ష ఏర్పాటు చేయడం.
సర్పంచ్ ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తమ నమ్మకాలను గౌరవిస్తూ లక్షల రూపాయల సొంత నిధులను ఖర్చు చేసి శిథిలావస్థలో ఉన్న ఆలయాలను బాగు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా 5 లక్షల రూపాయలను ఖర్చు చేసి రోడ్డు మరమ్మతులు, వీధి దీపాలు, తాగునీరు వంటి వసతులు కల్పించినట్లు గుర్తు చేశారు. ఈయన గెలిచిన 4 నెలల లోపే నాలుగు దేవాలయాల సందర్శన చేసి ఇవాళ వెంకటేశ్వర ఆలయం, హనుమాన్ టెంపుల్, శాపగుండి, రామగుండు ఇవన్నీ హిందూ దేవాలయాలను పునరుద్ధరణ చేసి హిందూ దేవాలయాలు 40 లక్షల రూపాయలు పెట్టి పునరుద్ధరణ చేసి ఏకైక నాయకుడు మన తెలంగాణ రాష్ట్రంలో రామడు గ్రామ సర్పంచ్ మహమ్మద్ మొయిజే. అదేవిధంగా రాములవారి కళ్యాణం జరిగింది. అక్కడికి 3,500 మంది 4,000 మంది వచ్చి దేవాలయానికి వచ్చి దైవ దర్శనాలు చేసుకొని ప్రసాదీర్థాలు తీసుకొని వెళ్ళిపోయారు. హిందూ దేవాలయాన్ని హిందూ భావజాలాన్ని నింపుకొని పనిచేసిన ఏకైక నాయకుడు రామడుగు సర్పంచ్. సమ్మక్క సారలమ్మ జాతర వచ్చింది. దానికి దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని అదే సొంతంగా రోడ్డు మరమ్మతులు చేయించిండు, లైట్స్ వేయించిండు, వాటర్ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా తన సొంత ఖర్చుతో నా తాతగారి జ్ఞాపకార్థం 250 లైట్లను తీసుకొచ్చిండు. ఊరు మొత్తం ఇలా పెద్ద పెద్ద లైట్స్ వేసి విద్యుత్ కాంతిలో ఇలా రాముడు విరజిల్లుతుందంటే దానికి ఏకైక కారణం రాముడు గ్రామ సర్పంచ్. తన జేబులో నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 4 గుడులకు సంబంధించి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినా, హనుమాన్ టెంపుల్ అయినా, వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే రాముని పాదాలు ఇవన్నీ చేసుకుని 40 లక్షల వరకు తన సొంత నిధులతోటి చేయడం జరిగింది. అలాగే తన ఇంటి దగ్గర నుండి స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకువెళ్ళడం, అలాగే అయోధ్య నుంచి పాదుకలు, అక్షింతలు అయోధ్య నుంచి తెప్పించడం అనేది మామూలు విషయంగా తన అన్న సహకారంతో అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అంగరంగంగా సీతారాముల కళ్యాణం చేయడం జరిగింది. ఏ విధంగా అయితే కమ్యూనిటీని డ్యామేజ్ చేయాలి, కుల మతాల విధంగా ఏ విధంగా ఇది చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ మా గ్రామస్తులు అది కాకుండా అందరికీ అన్ని మతాలు ఎవరైనా అందరూ సమానమే, భగవంతుడు అన్నప్పుడు అందరికీ రామ్ అయినా, అల్లా అయినా, జీసస్ అయినా అంతా ఒకటే అనే విధంగా ముందుకు సాగుతుంది. తను భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పదవులు పోవాలని చెప్పేసి, ఉన్నత స్థానానికి పోవాలని చెప్పేసి భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. కులమతాల ఊబిలో కూరుకుపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న ఈ కాలంలో కేవలం ఇతరుల నమ్మకాలని గౌరవించే యువకులు ఉండడం నిజంగా గ్రేట్. మొయిజ్ భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని, మరిన్ని పదవులు చేపట్టాలని ఆశిద్దాం. పెద్దపల్లి రూరల్ మండలం నిట్టూరు గ్రామంలో ఓవర్లోడ్తో మట్టి రవాణా చేస్తున్న టిప్పర్ లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాస్తారోకో చేపట్టారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ కొదురుపాక ఊర చెరువు మట్టిని అధిక లోడుతో రవాణా చేయడం వల్ల రోడ్డు ధ్వంసం అవుతుందని వాపోయారు. దీంతో రోడ్డు పక్కన ఉన్న ఇండ్లలో దుమ్ము చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డదారుల్లో ఓవర్లోడ్తో టిప్పర్లు నడపడం వల్ల రోడ్డు దెబ్బతిని రాకపోకలు ఇబ్బందికరంగా మారాయని చెప్పారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులకు సర్ది చెప్పి టిప్పర్లను అక్కడి నుంచి పంపించి వేశారు. మట్టిని వాళ్లకు అనుకూలంగా ఉన్న నార్నపూర్ సుబ్రంపల్లి రోడ్ నుంచి హైవే రోడ్కి పోవాలి. కానీ ఒక 10 కిలోమీటర్ల దూరం నుంచి మిక్కుతోట, లోకపేట, నిట్టూరు నుంచి తిరిగి కావాలని ఈనంగా రోడ్డు ఖరాబ్ చేసుకుంటూ పోతారు. వాస్తవానికి కొదురుపాక గ్రామం నార్నపూర్ హైవే రోడ్కు 4 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఆనంగా ఒక ఈనంగా పర్మిషన్ ఇచ్చిందంటారు. ఈనంగా ఏ విధంగా ఇస్తారో మీరు, మీ అధికారులు ఏ విధంగా ఇచ్చారు? మాకు మట్టి మాఫియాకు సుబ్రంపల్లి రోడ్డు దగ్గర హైవే రోడ్డు చేసుకుంటూ వాళ్ళు ఓవర్లోడ్తో వెళ్ళినప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయండి ఘోరంగా. వాళ్ళు ఓవర్లోడ్ వలన లారీలు ఆగడం లేదు డ్రైవర్లకు. వాళ్ళు ఇష్టానుసారంగా నడుపుతారు. విపరీతమైన దుమ్ము. ఇల్లు చూడండి, ఒక్కొక్కరు గ్రామస్తులు అందరూ వచ్చారు. ప్రతి ఒక్కరు ఎన్ని లారీలు, వందల లారీలు. వాళ్ళకు తెలియదా అంటే ఇది కావాలని ఒక గ్రామం వాళ్ళేమో అడ్డగిస్తారు, మా గ్రామం నుండి వాళ్ళు వెళ్ళడమా? కాబట్టి మా గ్రామ ప్రజలందరూ కోరిక మేరకు కలెక్టర్ గారు మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, ఎంత పర్మిషన్ ఇచ్చారు, దాని ప్రకారం ఓవర్లోడ్తో వెళుతున్న ఈ లారీలను మీరు అదుపు చేయండి దయచేసి. మా గ్రామం నుండి దౌర్జన్యంతో ఏమనంటే పర్మిషన్ అంటున్నారు. పర్మిషన్ ఎట్లా సార్? పర్మిషన్ వేపించి వెళ్ళాలి. మనం ఓవర్లోడ్ తోటి ఫర్దర్ కట్టుకుని పోవాలని చెప్పేసి ఏ లీగల్ ఎక్కడ ఉందో మాకు మాకు 10 కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇట్లాంటి మాఫియాలకు సహకరిస్తున్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, దయచేసి
రోడ్డునంతా ధ్వంసం చేసుకుంటూ పైప్ లైన్ ధ్వంసం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది చేస్తున్నటువంటి తరుణంలో ఇట్లాంటి ఇబ్బందులకు సహకరిస్తున్నటువంటి మీకు దయచేసి న్యాయంగా అని చెప్పేసి మేము ప్రజల పక్షాన మా గ్రామ పక్షాన కోరుకుంటున్నాం. దయచేసి ఎక్కడున్నా మట్టి యజమాన్యం ఎక్కడున్నా కానీ మన నిట్టూరు దారికి వచ్చి మాకు జవాబు చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఓఏలు చేపట్టిన నిరవధిక సమ్మె ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. మహిళా సంఘాల బలోపేతం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తూ ఉన్నప్పటికీ సర్కారు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిమాండ్లు అమలు చేయాలని కోరారు. సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో ఐకేపీ వీఏఓల జాయింట్ యాక్షన్ కమిటీ సర్ఫ్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఏఓలకు 20,000 కనీస వేతనం చెల్లించాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఐకేపీ వీఏఓలు పాల్గొన్నారు. వివేగా పనిచేస్తున్నాము. మేము నిరవధిక సమ్మె ఇవాళకి 8వ రోజుకు చేరింది. ఇంత ఎండల్లో కూడా మేము సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మాకు వచ్చేసి జీతం వచ్చేసి చాలా వేతనాలతో బాధపడుతున్నాము. మేము ఎన్ని బాధలు పడుతున్నామో అందరికీ మన ప్రభుత్వానికి తెలుసు. ప్రతి ఒక్క పనిలో మేము ముందుకుండి ప్రభుత్వాన్ని జీపీని నడిపిస్తున్నాము. అయినా కానీ మా బాధలు పట్టించుకోకుండా వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నారు అధికారులు. మమ్మల్ని కొంచెం పట్టించుకొని మా వేతనాలు పెంచాలని, మేము అడిగే డిమాండ్స్ని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో వీఏఓల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన వీఏఓలకు సీసీలుగా పదోన్నతులు కల్పించాలి అన్నారు. సాధారణ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడంతో పాటు 58 జీవోను సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఐకేపీ వీఏఓలు పాల్గొన్నారు. కలిసి ధర్నా చేస్తున్నాము. మేము గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అయినా మాకు ఎలాంటి సాలరీలు అనేటివి లేవు. 5,000 వేతనం కోసం చేస్తున్నాం. 5,000 వేతనం వల్ల మా కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా ఉంది. పిల్లల్ని కానీ మామూలను కానీ ఉండడం వల్ల మాకు కనీస వేతనం 20,000 రావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మాకు సానుకూలంగా స్పందించి మా కోరిక నెరవేర్చాలని అనుకుంటున్నాం. సెర్ప్ ఉద్యోగులను గుర్తించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు అన్నిట్లలో మేము ప్రతి పనికి మేమే ఉంటాం, కానీ మమ్మల్ని గుర్తించే వాళ్ళు ఎవరు లేరు. అందుకని మాకు కొంచెం సానుకూలంగా ప్రభుత్వం స్పందించి కనీస వేతనం చెల్లించాలని కోరుకుంటున్నాం. ఆన్లైన్ డేటా చాలా విధాలుగా మేము 10th వరకు చదువుకున్నాము. ఆన్లైన్ డేటా అనుకూలంగా పెంచి మమ్మల్ని చేయమని బాగా ఇబ్బంది పెడుతుండ్రు. మేము చేసే పనులేమిటి, మేము చేయకూడని పనులేంటి కూడా మాకు చెప్పాలి. ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఆన్లైన్ డేటా తక్కువ చేయాలని, తర్వాత గవర్నమెంట్ మాకు ఎంత ఇవ్వాలి, 20,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దాన్ని సానుకూలంగా చేసుకొని మాకు గౌరవ వేతనం ఇవ్వాలని. ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు జగిత్యాల అడిషనల్ కలెక్టర్ బి రాజాగౌడ్. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. అర్జీలు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ప్రజావాణికి తరలి వస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపైన సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలన్నారు. కాగా నేటి ప్రజావాణికి మొత్తం 76 ఫిర్యాదులు వినతులు వచ్చాయని, పరిష్కారం నిమిత్తం వాటిని సంబంధిత అధికారులకు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పలువురు ప్రజావాణి దరఖాస్తుదారులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రజావాణి ఎందుకు అంటూ ఫ్లెక్సీ బ్యానర్తో ఆందోళన చేపట్టారు. 2 ఏళ్ల క్రితం ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ కవ్వ వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఆరోపించారు. దరఖాస్తుదారులను అధికారులు చులకనగా చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఎంతో జవాబుదారీతనం కూడా కలెక్టర్ గారు ఇవ్వాలి. వీళ్ళ యొక్క సమస్యలు ప్రజావాణిలో సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పినా కూడా అధికారులు తుంగలో తొక్కి నామకే వాస్తా ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు చెత్త బుట్టలో పారేసుకుంటూ కేవలం కాలయాపన చేయడం తప్పితే
ఇప్పటి వరకు ఒక సమస్య కూడా పరిష్కారం చేసింది లేదు. దాదాపు 2 సంవత్సరాల నుండి సిద్దిపేట జిల్లా ప్రజావాణిలో మేము ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అధికారుల యొక్క సమాధానం లేదు. అయితే ప్రజావాణి అని పెట్టి అధికారులు ఇక్కడ ఉండి టైంపాస్ చేయడం కాదు, లేకపోతే అక్కడ ఆఫీసులలో కూర్చున్నా కూడా ఈ ప్రజల సమస్యల గురించి పరిష్కార దిశ ముందుకెళ్తారు. వడదెబ్బతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక నిజామాబాద్ రోడ్డు మండలేశ్వర స్వామి దేవాలయం పక్కన గల మంచినీళ్ల బావి ఏరియాలో నివసిస్తున్న గొల్లపల్లి శివప్రసాద్ 3 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గత 3 రోజుల నుంచి తీవ్రమైన ఎండల వల్ల చాలా పడేబాధ అక్కడికి నా హాస్పిటల్ తీసుకెళ్లి డాక్టర్ ఉండి వాంపింగ్ వేసుకుని నేను నైట్ 9 గంటల ప్రాంతంలో కూడా చనిపోయారు. తీవ్రమైన వడదెబ్బతో చనిపోయారు. ఎండ 47 డిగ్రీల సెంటీగ్రేడ్ నడుస్తుండగా గొల్లపల్లి శివప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి ఎండ తీవ్రతను తాళలేక 3 రోజుల నుంచి ఆయన హెల్త్ బాగాలేక నిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళగా ఎండ దెబ్బకు చనిపోయాడు వామిటింగ్ చేసుకొని. దీనికి ప్రభుత్వం ఆయనకు ఏమైనా సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేట్ గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఆయా ప్రమాదాలలో ఓ వృద్ధురాలి పూరి గుడిసెతో పాటు ఒక రైతుకు చెందిన 3 ఎకరాల మామిడి తోట పూర్తిగా కాలి బూడిదైంది. సర్వస్వం కోల్పోయిన బాధితులను కాల్వశ్రీరాంపూర్ మండలం మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి పరామర్శించారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వారి వెంట కూనారం మాజీ ఎంపీటీసీ కొల్లూరి రమాదేవి, రాజమల్లు, మాజీ సర్పంచ్ దొమ్మటి రజితా శ్రీనివాస్, స్థానిక నాయకులు చంద్రయ్య, అజయ్ కుమార్ పాల్గొన్నారు. మైలగాని శ్రీనివాస్ రైతు మరి గత 6-7 ఏళ్ల సంది మామిడి తోట పెట్టుకొని 17 సంవత్సరాల సంది మామిడి తోట పెట్టుకొని దాని మీద జీవనోపాధి గడుపుతూ ఉన్నాడు. మరి నిన్న జరిగినటువంటి అకాల ఏదైతే మంటలు వచ్చినాయో మరి ఆ మంటల ద్వారా ఈ మొత్తాన్ని ఈ ప్రాంతం అంతా కూడా మరి చుట్టుమిట్టి ఈ చెట్టు దాదాపు 150 మామిడి చెట్లు కూడా మరి 3 ఎకరాల తోట 150 మామిడి చెట్లు కూడా పూర్తిగా దగ్ధమైన జరిగింది. మరి దాదాపు సంవత్సరానికి ఒక 2 లక్షల క్రాప్ వచ్చాయని రైతు చెప్తా ఉన్నాడు. మరి దీన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని రైతును హార్టికల్చర్ అధికారులు వచ్చి దీన్ని పరిశీలించి మరి చెట్లు అసలు బతకాయా అనేది కూడా డౌటే ఉన్నది. నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మైలగాని శ్రీనివాసు అనే రైతుది 3 ఎకరాల మామిడి తోట దగ్ధం కావడం జరిగింది. ఇవాళ ఆయన చెట్టుకు చెమటాడిపై నీళ్లు పోసి చాదుకొని ఖాతా పట్టింది. ఇప్పుడు ఆయన అమ్ముకుంటే దాదాపుగా 23 లక్షల పంట. అటువంటి చెట్లను ఇవాళ ఈ అగ్ని దగ్ధమై మొత్తం 3 ఎకరాల చేను పూర్తి స్థాయిలో దగ్ధం కావడం జరిగింది. కనుక దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకొని తప్పకుండా ఈ పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వైన్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మద్యం దుకాణం పై అంతస్తులో ఉన్న పర్మిట్ రూమ్ లో వెనుక వైపు నుంచి వచ్చిన వ్యక్తి ఫర్నిచర్ మొత్తాన్ని ఒకచోట వేసి నిప్పు అంటించినట్లుగా సమాచారం. మంటలను గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా వైన్స్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అద్దె చెల్లించడం లేదంటూ ఆర్డీఓ కార్యాలయానికి యజమాని తాళం వేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి యజమాని తాళం వేశారు. దీంతో ఉదయమే కార్యాలయానికి వచ్చిన ఉద్యోగులు బయటనే నిలబడాల్సి వచ్చింది. 2 ఏళ్లుగా అద్దె చెల్లించకపోతే తాము ఎలా బతకాలని యజమాని వాపోయారు. బ్యాంక్ లోన్ చెల్లింపుల కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కట్టాలి, దాన్ని కట్టాలి, దీన్ని కట్టాలి అంటావు. మరి మేము 2 ఏళ్ళ నుంచి ఇవ్వకపోతే మేము ఎట్లా? ఇప్పుడు వాళ్ళు కిరాయి అంటారు, వీళ్ళు కిరాయి అంటారు, మేము నష్టపోయేది మేము 2 ఏళ్ళ అయ్యాక. 2 ఏళ్ళ నుంచి ఎట్లుంటుందయ్యా? పోయిన మార్చి హౌస్ ట్యాక్స్ కట్టాలి, కట్టకపోతే వాళ్ళు తాళం పెడతారు. ఈ సంవత్సరం కట్టింది, నేను బ్యాంకు లోన్ తెచ్చి కట్టిన. దేవుడు ఇక వస్తుంది ఆగస్తుంది అంటే ఇక వస్తుంది కావచ్చు అని బ్యాంకులో లోన్ తెచ్చుకున్నాను. ఎట్లుంటుంది? పెద్ద మనుషులు మా ఖర్చులు ఎన్ని ఉంటాయి? ముసలోళ్ళైనాక ఏ ఖర్చు ఉండదు అంటారు, ముసలోళ్ళైనాక ఖర్చు ఎక్కువ ఉంటుంది. అప్పుడే బాగా ఇబ్బంది, మందులకు తిండికి రోగాలకే పెట్టుడు అవుతుంది, తిండి దగ్గర తక్కువ ఉంటుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 21వ వార్డు శాంతినగర్ లో మంచినీటి పైప్ లైన్ మరమ్మత్తు పనులను మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య పరిశీలించారు. అనంతరం 23వ వార్డులో మురుగు కాలువ పూర్తిగా చెడిపోయిందని స్థానిక కౌన్సిలర్ చైర్మన్ దృష్టికి తీసుకురాగా ఆయన కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వార్డులో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఆయన వెంట వార్డు కౌన్సిలర్ జడల సురేందర్, వార్డు ఆఫీసర్ కుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ రామకృష్ణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ హాజరై విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవుల్లో సమయాన్ని వృధా చేయకుండా క్రీడలపై దృష్టిని సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ గంధం మనోజ్, నాయకులు పూదరి ప్రశాంత్, స్పోర్ట్స్ మాస్టర్ అనిల్, అబాకస్ మాస్టర్ రవి పాల్గొన్నారు. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు స్వామివారికి కోడెమొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేయగా ఈవో స్వామివారి ప్రసాదాన్ని అందించారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రోహిణి కార్తె తొలి రోజే ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల చిరుజల్లులు కురిశాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాలలో చిరుజల్లులు కురిశాయి. ఇన్ని రోజులుగా ఎండా వడగాలులతో తీవ్రతతో జనం అల్లాడిపోయారు. ఒక్కసారిగా వర్షం కురవడంతో కొందరు ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. సెంటర్లలో తూకం వేసిన బస్తాలు వర్షానికి తడిసిపోయాయి. తూకం వేసి 10 రోజులు కావస్తున్నా కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం తరలించడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల నుండి పడి గాపులు కాసి చేసి 15 రోజుల నుంచి ఇక్కడ తిప్పల పడుతున్నాము. కాంటాయి వారం అవుతుంది. ఇది వరకు కూడా స్పందించే వ్యవస్థ లేదు. ఇక్కడ ఆల్రెడీ వర్షం పడుతుంది. ఎంత చేసినా కానీ రైతు అనేటువంటి దొంగ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ ఎన్ని రోజులు ఇప్పటికి కూడా వడ్డు పోసి కూడా ఈ మార్కెట్లో 28 రోజులు అవుతుంది. వాటికి 28 రోజుల నుంచి వారం అవుతుంది. వడ్లు ఎత్తి అక్కడ ఎవరు కాంటబెట్టడానికి కూడా దిక్కు 4 రోజుల నుంచి మొత్తం సన్నవాటు పంపిస్తారు. ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఏ అధికారి పట్టించుకోవడం లేదు. రైతుని దయచేసి రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక అనే మాటలు చెప్పుకుంటూ పక్కకు పెట్టండి. దయచేసి రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడలేను. ఒక రైతు ఆవేదన అర్థం చేసుకోండి దయచేసి. పంట పండించుకున్నానికంటే ఎక్కువ ఇబ్బంది పడతాను మేము. పంట పండించుకుంటూ సగం మేము మొక్కలు అమ్ముకోవడానికి ఎక్కువ ఇబ్బంది పడతాను. బాగా ఇబ్బంది పడతాను మేము పండించుకొని. ఈ పండించుకునేందుకు, పండించుకోకేందుకు, వీళ్ళు కొనపోవడం ఎందుకు, మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టడం ఎందుకు? వీళ్ళు ఎన్నడో జోక్కునే బస్తాలు ఇలా జోక్కొని ఇలా వర్షం వచ్చింది. మా పరిస్థితి ఏంది? ఇవి ఏం చేసుకోమన్నావు? ఇవి తడిసినందుకు ఏదైనా ప్రభుత్వమే వాళ్ళకే.
సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మలయాళ గ్రామంలో విషాదం నెలకొంది. ఈత సరదా నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మలయాళ గ్రామానికి చెందిన మలయాళ లక్ష్మీ శ్రీనివాస్ దంపతుల 3వ కొడుకు అజయ్ హైదరాబాద్లో బీటెక్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాడు. వేసవి సెలవుల్లో ఇంటికొచ్చిన అజయ్ స్నేహితులతో కలిసి బావిలో ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. ఇప్పుడే వస్తానని అక్కడి నుంచి వెళ్లిపోయిన అతడు గంట గడిచినా రాకపోవడంతో స్నేహితులు చుట్టుపక్కల గాలించారు. సమీపంలోని వ్యవసాయ బావి వద్ద అజయ్ ఈత నేర్చుకునేందుకు వీపుకు కట్టుకున్న డబ్బా ఒడ్డుపైన పడి ఉండడంతో ప్రమాదవశాత్తు గాలుజారి బావిలో పడి ఉంటాడని అనుమానించారు. ఈ విషయాన్ని అజయ్ కుటుంబ సభ్యులు గ్రామస్తులకు తెలియజేయడంతో భారీ సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో దాదాపు 4 గంటలు గాలించగా మృతదేహం లభించింది. తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు బీఆర్ఎస్ నాయకులు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలపై మాట్లాడే ధైర్యం లేక కాంగ్రెస్ నాయకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై నిలదీసిన వారిని కేసులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మరోసారి కొప్పుల ఈశ్వర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పూస్కూరి రామారావు, రాచూరి శ్రీధర్, తుమ్మల రాంబాబు, ఆవుల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎకరానికి 1000 రూపాయలు ఇచ్చి మళ్ళీ అది మర్చిపోయి ఇంకొక ఎకరానికి కేసీఆర్ గారు జైత్యాలకు రాగానే ఇంకొక 1000 ఇచ్చినాం. అంటే మీకు ప్రజల మీద బాధ్యత లేదా? రైతులు మీకు ఓట్లేయలేదా? ఆ రైతుల తరపున మాట్లాడుతూ మా మీద వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. దయచేసి ఖబర్దార్ చెప్తున్నాం. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజలకు మంచి చేయండి, దాన్ని మేము స్వాగతిస్తాం. అది కాకుండా మీరు ఏం చేస్తున్నారు? మండల నాయకులు ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్గా మీరే ఉన్నారు, సర్పంచులు మీరే ఉన్నారు, అధికారం ఉన్నారు. రైతు కళ్ళాలకు పోయి చూడండి. ఎంఎస్పి ధర ఏ గ్రేడ్కు 389 రూపాయలు ఉంటే ఆ రైతు ఏ అడ్లు ఉన్నా కూడా 369 ఇస్తారు. 20 రూపాయలు రైతులను కూడా అట్లా ముస్తారు. అంటారు ఎక్కడికి వస్తారు, ఈడికి వస్తారా, ఆడికి వస్తారా అని సవాల్ చేస్తారు. మేము ఉన్న ప్రాబ్లం చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన మేము గొంతెత్తి మాట్లాడతాం. మేము ధర్నాలు చేస్తే కేసులు పెడుతున్నాం. అసలు ఇంతకుముందు ఎక్కడన్నా ఏ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వచ్చినాక ధర్నాలు చేస్తే కేసులు అయినా ఎక్కడో చూపించండి. ధర్మారం మండలిలో కేసు పెట్టారు దాదాపు 18 నుంచి 20 మంది మీద. ప్రజల పక్షాన మాట్లాడితే మీరు కేసులు పెడతారా? అసలు డెవలప్మెంట్ అనేది నిజంగా మీరు అసలు ఏం చూసి మాట్లాడుతుండో అర్థమైతే లేదు. ఒక్కొక్క విలేజ్లో మీరు తీసుకొని మా శిలా పలకాలే చెప్తాయి. మా ఈశ్వరన్న ప్రతి అడుగులో, ప్రతి ఊర్లో ప్రతి అడుగు ఉన్నది. మీ సర్పంచులు కూర్చున్న జీపీలు కూడా ప్రతి జీపీ మేము కట్టినాయి. జీపీలు కట్టినాము, ట్రాక్టర్లు ఇచ్చినాం. మీ ప్రభుత్వంలో ఎందుకు ఆలోచన రాలేదు ట్రాక్టర్లు ఇద్దామని? ఇవాళ ట్రాక్టర్లు ఇచ్చినాం. ట్యాంకర్ ఎవరైనా చనిపోతే ఓ ట్యాంకర్ ఒక సర్పంచ్ పంపిస్తాను. గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 1675 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ పురుషోత్తం కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి చల్గల్ గ్రామంలో గంజాయి సరఫరా చేస్తున్న 3గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరో నిందితుడు ఒడిషా రాష్ట్రానికి చెందిన అనుపాల రాజారాం పరారీలో ఉన్నట్లు చెప్పారు. వీరిలో 2పై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదైనట్లు వివరించారు. నిందితుల అరెస్టులో కీలక పాత్ర పోషించిన ఎస్ఐ ఉమాసాగర్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఈ చల్గల గ్రామంలో గాంజాయి విక్రయిస్తున్నట్టుగా మన పోలీసుకు సమాచారం అందింది. వెంటనే పోలీసు వారు అక్కడ చల్గల్ గ్రామంలో మాటు వేయగా అడొక 2 వ్యక్తులు కనిపించారు. వీళ్ళు గాంజాయి ఒకరి నుంచి ఒకరు ఎక్స్చేంజ్ కాగా రెవెన్యూ వారి ఆధ్వర్యంలో దాన్ని చెక్ చేయగా అట్టి గంజాయి 1675 గ్రాములుగా తెలిసింది. ఆ యొక్క 3 వ్యక్తులు, మొదటివాడు దండ్ల తాటిపాముల వంశీ, ఇతను చల్గల్ గ్రామంలో ఉంటాడు. ఇదివరకు మనకు ఈ యొక్క గాంజాయి కేసులో అరెస్ట్ కావడం జరిగింది. జగిత్యాల సిసిఎస్ పోలీసుల ఇన్ఫర్మేషన్తో జగిత్యాల రూరల్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరి మీద ఈ ఎన్డీపీఎస్ కేసు పెట్టి ఈరోజు జైలుకు పంపడం జరిగింది.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.